హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి మంత్లో ఏమేమి మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాము. అంటే ఫిబ్రవరి 2025 ఇయర్లో గుర్తుపెట్టుకోండి. ఇక ఫస్ట్ మనకు కరెక్ట్గా లాంచ్ డేట్స్ తెలిసినవి చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే హానర్ X9C ఈ మొబైల్ని అయితే ఈ మంత్ 15th అయితే లాంచ్ చేస్తున్నారన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత వివో V50 సిరీస్ని కూడా ఇదే మంత్ వచ్చేసి 18th లాంచ్ చేస్తున్నారు. ఇది ఏంటంటే వి మొబైల్స్ ఏంటంటే ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్స్ అనమాట. మెయిన్గా వీళ్ళు ఏంటంటే కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, కెమెరా అండ్ డిజైన్ మీద. కాబట్టి ఖచ్చితంగా ఆఫ్లైన్లో అయితే సక్సెస్ అవుతుంది. సో ఆన్లైన్లో అయితే కొద్దిగా కష్టమే, ఎందుకంటే వి సిరీస్ అంటేనే ఆఫ్లైన్ సిరీస్ అనమాట. ఓకేనా. ఇక ఇంకోటి ఏంటంటే Xiaomi 15 సిరీస్ కూడా లాంచ్ అవబోతుంది. ఇది ఏంటంటే చైనా కంట్రీలో లాంచ్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే 26th లాంచ్ అవుతుంది. ఇది ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. వీళ్ళకు 13 సిరీస్ అంతా సక్సెస్ అయింది, కానీ 14 సిరీస్ అయితే అంత సక్సెస్ కాలేకపోయింది. 15 సిరీస్ మంచిగా తీసుకొస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కెమెరా పరంగా చాలా ఇష్యూస్ అయితే వచ్చినాయి అనమాట. 13తో పోల్చుకుంటే 14 అంత బాగాలేదు. సో 15 మంచిగా తీసుకొస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ సిరీస్ అనమాట. Qualcomm Snapdragon 8 ఎలిట్ ప్రాసెసర్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ కెమెరా సెటప్ ఉంటాయి. అలాగే ఇది లైకా పార్ట్నర్షిప్లో అయితే వస్తుంది అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే అందరు వెయిట్ చేస్తుంది ఏంటంటే iQ Neo 10R మొబైల్ గురించి. వీళ్ళైతే ఖచ్చితంగా ఇదే మొబైల్లో లాంచ్ చేస్తారు 100%, ఎందుకంటే ఆల్రెడీ మనకు బ్యానర్స్ అయితే అవపడుతున్నాయి అనమాట అమెజాన్లో. ఇట్లా ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది ఇదే మంత్లో. వీళ్ళు మంచి గేమింగ్ టార్గెట్గా తీసుకొస్తారనమాట. తెలుసుగా iQ అంటేనే కొద్దిగా ప్రైస్ అగ్రెసివ్గా పెడతాయి అనమాట, అంటే తక్కువ ప్రైస్లో బెస్ట్ మొబైల్స్ అయితే తీసుకొస్తాయి. iQ Neo 10R అయితే ఖచ్చితంగా లాంచ్ అవబోతుంది అనమాట. రియల్మీ P సిరీస్ అనమాట, అంటే రియల్మీ P3 సిరీస్ ఇదైతే లాంచ్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇది అంటే బడ్జెట్లో నాకు తెలిసి ఒక 15 నుంచి 20,000 మధ్యలో టార్గెట్ చేసి వీళ్ళు తీసుకొస్తారనమాట ఈ మొబైల్ని. కొద్దిగా కెమెరా, కొద్దిగా బ్యాటరీ, కొద్దిగా డిస్ప్లే, కొద్దిగా గేమింగ్, అంటే జర్ర ఆల్రౌండర్ ఫోన్ లెక్క దీన్ని అయితే తీసుకొస్తారనమాట. వీటి గురించి కూడా మనం చూడాలన్నమాట, ఎందుకంటే ఇవి కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటాయి. రియల్మీ P సిరీస్ అంటే ఒకప్పుడు నెంబర్స్ సిరీస్ మిడ్ రేంజ్కు ఉంటుండే, సో అది కాస్త 30,000 దాకా తీసుకెళ్లారు. బట్ ఈ P సిరీస్ అనేది ఏంటంటే 15 to 20,000 మధ్యలో తీసుకొస్తారు, కాబట్టి ఇదైతే కొద్దిగా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే Asus Zen4 12 Ultra ఈ మొబైల్ని కూడా లాంచ్ చేస్తున్నారు అనమాట. ఇదేంటంటే గ్లోబల్ వైజ్ లాంచ్ అవుతుంది. సో మన ఇండియాకి అయితే దాదాపు రాదనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మంచి ఫోన్ అనమాట, గేమింగ్కి ఇట్లా మంచి యూజ్ అవుతుంది. Asus ఫోన్స్ అంటే చాలా మంది కొంటారు. ఇది గ్లోబల్ వైజ్ లాంచ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే Oppo Find N5 ఈ మొబైల్ కూడా లాంచ్ అవబోతుంది చైనా కంట్రీలోనే. ఇది కూడా ఖచ్చితంగా ఈ మంత్లోనే వస్తుంది అనమాట. ఇదే ఫోన్ని OnePlus బ్రాండ్లో తీసుకొస్తారనమాట. ఇది ఫోల్డబుల్ మొబైల్ కాబట్టి చూడాలి మరి ఎలా సక్సెస్ అవుతుంది అనేది. సో ఇంకా చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి, బట్ ఇంకేంటంటే మనకు అన్ని కరెక్ట్గా తెలియట్లేవు. ఇక పోకో మొబైల్స్లో F సిరీస్ లాంచ్ అవుతుంది అంటున్నారు. సామ్సంగ్లో ఏదో మొబైల్స్ లాంచ్ అవుతాయి అని రూమర్స్ వస్తున్నాయి, బట్ అవైతే కరెక్ట్గా మనకు తెలియట్లేదు అనమాట. ఓకేనా. ఇంకా మొబైల్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే డైలీ మన ఛానల్లో వస్తాయి, బట్ కాకపోతే ఏంటంటే ఎలాంటి లాంచ్డ్ మొబైల్స్ అయితే లేవన్నమాట. ఓకేనా. ఇక లాంచ్ అయిన వెంటనే మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తా. మనం చేయాల్సిన వీడియోస్ కూడా ఏం లేదు, జస్ట్ ఈ వీడియో ఏంటంటే ఈ మంత్లో మీకు రానికి అంటే వచ్చే మొబైల్స్ ఏవంటే అని తెలియనికి మాత్రమే ఈ వీడియో చేసా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.